నాగన్న తనను చూసి అసూయపడుతున్న వాళ్ళున్నప్పుడు అదే ఊరిలో ఉండదలిచాడు. కానీ తననిప్పుడు అందరూ అభిమానిస్తుంటే ఆ ఊరి నుంచి తన భార్యతో సహా ఆస్తులమ్ముకొని వేరే ఊరికి వెళ్ళిపోవడం ఏమిటి? ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకు సమాధానం ఈ బేతాళ కథలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు అసూయ. 20 ఏళ్ల వయసువాడైన నాగన్న కట్టుగుడ్డలతో వీరవరం వచ్చాడు. అతడికి ఆరంభంలో ఆదిశేషయ్య అనే రైతు ఆశ్రయమిచ్చాడు. ఆయన చెప్పిన మీదట మునసబు నాగన్నకు 4 ఎకరాల పొలం కౌలుకిచ్చాడు. నాగన్న ఇటు వ్యవసాయం చేస్తూనే తీరిక సమయాల్లో గ్రామంలోని ఇతరులకు పనిపాటుల్లో సాయపడేవాడు. 2 ఏళ్లు గడిచేసరికి అతడు సొంతానికి 2 ఎకరాల పొలం కొన్నాడు. నాగన్న సాధించిన అభివృద్ధికి ఆదిశేషయ్య ఎంతగానో సంతోషించి అతడికి వ్యవసాయంలోని మెలకువలు నేర్పాడు. ఆదిశేషయ్యకు 10 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మామిడి తోట ఉన్నవి. కొద్ది కాలం తరువాత ఆ ఊళ్ళోని మోతుబరి శరభయ్య తన కూతురు లక్ష్మిని నాగన్నకిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. శరభయ్యకు 25 ఎకరాల మాగాణి, 10 ఎకరాల పళ్ళ తోటలు ఉన్నాయి. ఆయనకు ఒక్కతే కూతురు. నాగన్న తెలివితేటలు, పొదుపరితనం ఆయనకెంతో నచ్చాయి. నాగన్న ఆదిశేషయ్యను సలహా అడిగాడు. ఈ పెళ్లి చేసుకుంటే నాగన్న తనకంటే ఆస్తిపరుడైపోతాడని ఆదిశేషయ్య భయపడ్డాడు. నాగన్న, ఎల్లరికపు టల్లుడుగా బతకడం కంటే మగాడికి నీచమైనది మరేం లేదు. బాగా ఆలోచించుకో. నాకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు అన్నాడాయన. నాగన్న ఈ సంగతి శరభయ్యకు చెప్పాడు. శరభయ్య తాపీగా, నాగన్న, నా కూతురు లక్ష్మి నిన్ను చేసుకోవాలనుకుంటున్నది. నువ్వు ఎల్లరికపు టల్లుడుగా ఉండనక్కరలేదు. మొత్తం ఆస్తి నీ పేరే రాస్తాను. నీ దయ మీదే నేను బతుకుతాను. ఈ పెళ్లికి కాదనకు అన్నాడు. నాగన్న ఒప్పుకున్నాడు. అతడికి లక్ష్మికి వైభవంగా వివాహం జరిగిపోయింది. ఆ రోజు నుండి ఆదిశేషయ్య నాగన్నతో మాట్లాడటం మానేశాడు. నాగన్న బాధపడి ఒకనాడు ఆదిశేషయ్య ఇంటికి వెళ్ళి, నేనేదైనా తప్పు చేస్తే క్షమించండి. నేనెంతటి వాడినయ్యానంటే అందుకు కారణం మీరే. మీ ఆదరణ లేకుంటే ఈ ఊళ్ళో ఒక్క క్షణం కూడా ఉండను అన్నాడు. ఆదిశేషయ్య నాగన్న వినయానికి సంతోషించి, నా ఉపకారం సంగతి ఇంకా గుర్తించుకున్నావా? నువ్వింకా వృద్ధిలోకి రావాలి అంటూ దీవించాడు. ఆ సంవత్సరం అదనుకు వానలు పడక పంటలు దెబ్బతినిపోయినాయి. నాగన్న ముందే తగు జాగ్రత్తలు తీసుకున్న కారణంగా అతడి పొలాలు మాత్రం బాగా పండినాయి. ఆదిశేషయ్య పొలాలు దెబ్బతినిపోవడంతో ఆయనకు నాగన్న అంటే అసూయ పుట్టుకొచ్చింది. సంగతి తెలిసిన నాగన్న ఒక రోజున ఆదిశేషయ్య ఇంటికి వెళ్ళాడు. నీ ధోరణి నాకు నచ్చలేదు నాగన్న. వ్యవసాయంలో చాలా త్వరగా ఆరితేరావు, కానీ నువ్వు స్వార్థపరుడివి. వ్యవసాయంలో నాకు తెలిసిన మెలకువలన్నీ నీకు చెప్పాను. నువ్వు మాత్రం నాకేమీ చెప్పటం లేదు అన్నాడు ఆదిశేషయ్య కోపంగా. నాగన్న వినయంగా, నా పొలాలు బాగా పండటంలో నా గొప్ప ఏమీ లేదు. అంతా తమ దీవెనల బలం, అదృష్టం కలిసి వచ్చింది అన్నాడు. ఆ జవాబుకు ఆదిశేషయ్య బాగా ఆనందపడిపోయి తిరిగి మామూలుగా నాగన్నతో మాట్లాడటం ప్రారంభించాడు. అయితే ఎల్లకాలము నాగన్న వ్యవసాయ పనులలోనే మునిగి ఉంటే అతడు కొన్నాళ్లకి ఊరినే కొనివెయ్యగలడని ఆయనకు అనుమానం కలిగింది. ఒక రోజున ఆయన నాగన్నతో, నాగన్న, నువ్వు బాగా సంపాదించావు. ఇంకా ఎందుకు రాత్రింబవళ్ళు కష్టపడటం? నీ దృష్టి కళలపైకి మరల్చడం బావుంటుంది. స్వతహాగా తెలివైన వాడివి. ప్రయత్నించావంటే నీ పేరు దేశంలో ప్రసిద్ధికెక్కుతుంది అని అన్నాడు. నాగన్నకు కవిత్వం అంటే ఇష్టం. అతడు కొన్నాళ్ల పాటు కావ్య పఠనం చేసి తాను ఒక కావ్యం రాసి గ్రామస్తులకు వినిపించాడు. అంతా విన్న పండితుడు ఒక ఆయన ఆ కావ్యం అంతా తప్పుల తడక అని ఎగతాళి చేశాడు. గ్రామస్తులంతా నవ్వారు. జరిగిన దానికి ఆదిశేషయ్య లోపల సంతోషించాడు. అయితే నాగన్న పట్టుదల వదలలేదు. అతడు అదే రోజున పండితుడి ఇంటికి వెళ్ళి, అయ్యా, తమరు ఎగతాళి చేశారని నాకు బాధ లేదు. మీరు కోరిన డబ్బిస్తాను. నా కావ్యంలోని తప్పులు ఎత్తి చూపండి. నాకు మంచి భాష నేర్పండి అని అడిగాడు. పండితుడు నాగన్నను ప్రోత్సహించదలచక,
పాండిత్యంతో కవిత్వాన్ని సాధించలేవు, కవిత్వం నీకు పుట్టుకతో రావాలి అని అన్నాడు. ఆ మాటలకు నాగన్న నిరుత్సాహపడకుండా పండితుడి వద్ద శిష్యరికం చేసి 6 నెలల్లో తన భాషను మెరుగుపరుచుకున్నాడు. తరువాత వివిధ కవులు రాసిన గ్రంథాలు చదివి కవిత్వంలోని మెళకువలు నేర్చుకున్నాడు. ఏడాది తిరగకుండానే నాగన్న మళ్ళీ మరో కావ్యం రాసి పండితుడికి చూపించాడు. ఇప్పుడు నీ భాష మెరుగయ్యింది, ఇందులో తప్పులేం లేవు, అంత మాత్రాన ఇది గొప్ప కావ్యం కాదు అన్నాడు పండితుడు. ఆ మాత్రం మాట చాలు అనుకుని నాగన్న మర్నాడు తన కావ్యాన్ని గ్రామస్తులకు వినిపించాడు. అయితే అప్పుడు ఒక విచిత్రం జరిగింది. మారువేషంలో దేశాటన చేస్తున్న ఆ దేశపు రాజు జనం మధ్య ఉండి ఆ కావ్యం విన్నాడు. ఆయనకది ఎంతగానో నచ్చింది. రాజు అప్పటికప్పుడు తనెవరైంది జనానికి చెప్పి ఎందరో కవులు సంస్కృత కావ్యాలను తెలుగులోకి అనువదించారు, కానీ ఏ ఆధారం లేకుండా తెలుగులోనే రాయపడ్డ ఇంత గొప్ప కావ్యం నేను వినటం ఇదే ప్రథమం. నువ్వు రాజధానికి వస్తే తగిన విధంగా సత్కరిస్తాను అని అన్నాడు నాగన్నతో. ఇది విని చాలామంది ఆశ్చర్యపోయారు. పండితుడు, ఆదిశేషయ్య నాగన్నతో మాట్లాడటం మానివేశారు. నాగన్న వారి ఇళ్లకు వెళ్ళి అదంతా వారి చలవే అని చెప్పిన తరువాత వాళ్ళ అసూయ శాంతించింది. నాగన్న రాజ సన్మానానికి వెళుతూ తనతో పాటు ఆదిశేషయ్యను, పండితుడిని తీసుకుపోయాడు. అతడు చెప్పిన మీదట నాగన్నతో పాటు వారికి సన్మానం జరిగింది. నాగన్న కారణంగా ఆదిశేషయ్యకు, పండితుడికి ఘన సన్మానం జరగటం వల్ల వాళ్ళిద్దరికీ అతడంటే గౌరవ అభిమానాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత వాళ్ళు నాగన్నను చూసి అసూయపడటం మాని అతడికి వస్తున్న పేరు ప్రఖ్యాతలు చూసి సంతోషించసాగారు. ఈ స్థితిలో ఒకరోజు నాగన్న భార్యతో, ఇక మనం ఈ ఊళ్ళో ఎంతో కాలం ఉండలేం, మరేదైనా ఊరు పోవలసిందే, ఆస్తిపాస్తులు అమ్మివేసే ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. నాగన్న భార్యకు ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాగన్న ప్రవర్తన వింతగానూ అసందర్భంగానూ లేదు, ఇప్పుడు ఊళ్ళో ప్రతి ఒక్కరూ అతన్ని అభిమానిస్తున్నారు కదా, అతడు ఒకవేళ ఊరు వదలదలిస్తే అతనంటే అసూయపడేవాళ్ళున్న రోజుల్లోనే వదలవలసింది, మరి ఇప్పుడెందుకు వదిలిపోతున్నట్టు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నాగన్న లాంటి బుద్ధి బలం పట్టుదల ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఎవడైనా నీటి కాలువన పడి ఈదుకుంటూ సునాయాసంగా ఏరు దాటవచ్చు, కానీ నాగన్న లాంటి వాళ్ళు ఏటికి ఎదురీదే తత్వం కలవాళ్ళు. అలాంటి వాళ్లకు జీవిత మార్గంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రతిబంధకం అడ్డు నిలవాలి. అలాంటిది లేనప్పుడు వాళ్లకు జీవితం నిస్సారంగా కనబడుతుంది. ఊళ్ళో ఆదిశేషయ్య అసూయ, పండితుడి హేళన కారణంగానే నాగయ్య తీవ్రమైన కృషి చేసి అటు వ్యవసాయంలో దిట్ట అనిపించుకుని ఇటు కవిగా కూడా రాజసత్కారం పొందగలిగాడు. అతడికి ఇంకా గొప్పవాణ్ణి కావాలన్న కోరిక ఉన్నది. తను ఉన్న ఊళ్ళో అతడెంతవరకు చూసింది అసూయపరుల్నే, ప్రత్యర్థుల్ని కాదు. ఆ అసూయపరుల్ని స్తోత్ర పాఠకులుగా చేసుకోగలిగాడు. తనలో ఇంకా పేరు ప్రతిష్టలు గడించాలనే కోరికకు తగినంత ప్రోద్బలం ఇక ముందు అసూయపరుల నుంచి కాక తనతో పోటీకి వచ్చే వాళ్ళ నుంచి రావాలి. అలాంటి వాళ్ళు తను ఉన్న ఊళ్ళో లేరు. అందువల్లనే నాగయ్య మరొక చోటికి పోదలిచాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి, అండ్ హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.